బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల జూన్ 13న సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలేల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు. హైదరాబాద్ రోడ్లోని బీసీ భవన్ వద్ద జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలేల విగ్రహావిష్కరణ కార్యక్రమ కరపత్రాన్ని హైదరాబాద్ రోడ్లోని బీసీ భవన్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ నల్గొండ బీసీ భవన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 13న నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటుండగా విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, స్థానిక మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం సభతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, మహిళలు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, గౌరవాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షుడు కేశవైన శంకర్ ముదిరాజ్, గుండా కోటప్ప, గోగికార్ శంకర్, జి ఆదినారాయణ, కొడిదెల ఎల్లంరాజు, యువజన సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుల్లేటి రమేష్, శికలంబట్ల భజరంగ ప్రసాద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో శ్రీమతి సావిత్రిబాయి పులే మరియు మహాత్మా జ్యోతిబా పులే విగ్రహావిష్కరణ శనివారం 13వ తారీఖు 11 గంటలకు నల్లగొండలోని ఐటీ హబ్ దగ్గర బీసీ భవన్ దగ్గర విగ్రహావిష్కరణ కార్యక్రమం కలదు. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. అదేవిధంగా మరి ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, తీన్మార్ మల్లన్న, బీర్ల ఐలయ్య, మరి లోకల్ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి, అబ్బగోన్ రమేష్, తర్వాత మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ జిల్లాలో ఒక 25 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే శ్రీమతి సావిత్రిబాయి పులే విగ్రహం ఈ నల్లగొండ జిల్లాలో కానీ దాదాపుగా తెలంగాణలో కూడా చాలా తక్కువ ఉన్నాయి, నల్లగొండ జిల్లాలో అసలే లేవు. కాబట్టి శ్రీమతి సావిత్రిబాయి పులే విగ్రహావిష్కరణ చేయాలనేటువంటి ప్రధాన అంశంతో ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 13వ తారీఖు 11 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుచున్నాం. ఇట్టి కార్యక్రమంకు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు రఘువీరెడ్డి ఎంపీ గారు మరియు తీన్మార్ మల్లన్న గారు, మా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు విచ్చేస్తున్నారు. కావున ఉద్యోగస్తులకు, కుల సంఘాల పెద్దలకు మరియు విద్యార్థి సంఘము, యువజన సంఘం నాయకులకు అందరికీ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు విగ్రహావిష్కరణ ఉత్సవాన్ని విజయవంతం చేయవలసి కోరుచున్నాం. నల్లగొండ బీసీ సంక్షేమ సంఘ భవనంలో ఈరోజు మన జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలని ఓపెనింగ్ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈరోజు మరి 13వ తారీఖు నాడు విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి బీసీలు ఎక్కడున్నా చూసుకొని, పేపర్ స్టేట్మెంట్ చూసుకొని తప్పకుండా అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా నల్గొండ ఎంపీ, మరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గారు, మరి అధిక సంఖ్యలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ నెల 13 శనివారం నాడు 10:30 గంటలకు ఐటీ హబ్ దగ్గర బీసీ భవనం ముందు భారీ ఎత్తున సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు భారీ ఎత్తున ఆవిష్కరించడం జరుగుతుంది. సావిత్రిబాయి పూలే విగ్రహం నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిగా ఇక్కడ పెడుతున్నాం. అయితే దీనికి ముఖ్య మంత్రులు, ప్రముఖులు అందరూ విచ్చేస్తున్నారు. దీన్ని బీసీ మండల వారీగా, గ్రామ వారీగా
అందరు బీసీ జనాభా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారీ బహిరంగ సభ తర్వాత భోజన సౌకర్యం కూడా కలదని